అసలు నిజంగా ఇలా చేసే వాళ్ళకి మానవత్వం ఉందో లేదో నాకైతే తెలియట్లేదండి. నాకైతే చాలా బాధగా ఉందనమాట. ఈ విషయం వస్తే చిన్న విషయం మీకు అనిపించొచ్చు చూసే వాళ్ళకి. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకేంటంటే మన ఎక్స్‌పెక్టేషన్స్‌కి దారుణంగా చూసినప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇది నిజంగా ఫెస్టివల్ సీజన్ కదండీ! షాప్‌కి వెళ్ళే అవకాశం లేక నేను ఇన్‌స్టాగ్రామ్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాననమాట. అయితే దాని పేజ్ వచ్చేసి దిశ షాప్ అని ఉంది. ఇలా ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా పేజెస్ ఉన్నాయండి. మీరు ఈ విధంగా చేసి మోసపోవద్దసలు. అదేంటంటే ఒక రూ. 1,199 అంటే రూ. 1 తక్కువ 2000 ఉంది. 2 శారీలు మీరు ఆర్డర్ చేసుకోవాలి. మీరు చూజ్ చేసుకుంటే మేము పార్సెల్ చేసి పంపిస్తామని చెప్పారనమాట. అయితే సరే ఒకవేళ ఫెస్టివల్స్ ఆఫర్స్ ఏమో కదా అని చెప్పి నేను మామూలుగా ఆర్డర్ చేసి వాళ్ళకి డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఆర్డర్ చేశాననమాట. అది 1-7 డేస్‌లో వస్తదని చెప్పారు. తీరా ఆర్డర్ వచ్చి చూసిన తర్వాత చూస్తే మతిపోయిందండి. మీకు అసలు వాళ్ళు పెట్టినవి శారీస్ ఏంటో, ఇప్పుడు వచ్చిన శారీస్ ఏంటో కూడా నేను ఇక్కడ ఒక చిన్న ఇమేజ్ ఇస్తాను చూడండి. వాళ్ళు పెట్టిన శారీస్ అయితే వాళ్ళు పంపించినవి ఇవ్వండి. నిజంగా ఎలా మోసం చేస్తారండి అలాగా? నిజంగా ఎవరైతే అలా మోసం చేస్తారో వాళ్ళు కూడా అలాగే మోసగింపబడతారని నా ఉద్దేశం. దానికి నిజంగా ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదండీ! చాలా మంది ఇలానే తీసుకుంటూ ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది సెలబ్రిటీస్ అయితే ఇలా మేము తీసుకున్నాం, ఇలా తీసుకోండి అని చెప్తారు. ఒకవేళ జెన్యూన్ అయ్యి ఉండొచ్చు నాకైతే తెలీదు గానీ, ఈ విధంగా గానీ మనం తీసుకుంటే నిజంగా చాలా మోసపోతామండి. అలాగా తీసుకోకండి. అసలు అదన్నీ ఫేక్ అనమాట. కాబట్టి ఇగో డ్యామేజ్డ్ అలాగే ఎన్ని మెరకలున్నాయో దాని మీద చూస్తేనే వాంతొచ్చింది నాకు. ఇది కొంచెం పర్లేదండి. గ్రీన్‌గా ఉన్నది కొంచెం మెత్తగా ఉంది. పర్లేదు. అయితే వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన మనీ కంటే నా దగ్గర తీసుకున్నవైతే 1200 తీసుకున్నారు. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఉంటే గనక రిటర్న్ ఇచ్చేసేయండి. మేము తీసుకోమని చెప్పండి. లేదంటే లేమని చెప్పండి. అలా ఎవరైనా ఇస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. ఎవరు కూడా ఇలాంటివి తీసుకోకుండా ఉంటారు. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే చూడగానే ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉండేసరికి నాకు పార్సెల్ తెచ్చిన డెలివరీ బాయ్‌కి ఫోన్ చేసి ఇలా ఉన్నాయి అమెజాన్‌లో ఈ విధంగా చేస్తున్నారు ఒకసారి చూసుకోండి అంటే పై వాళ్ళకి ఫోన్ చేశారు. వాళ్ళు కూడా మన పైనున్న వాళ్ళే చెప్తారనేసి రియాక్ట్ అయ్యారనమాట. లేకపోతే గనుక ఇలానే జరుగుతుంది. పేరనేది పోతుంది కదండీ అమెజాన్‌కి. అందుకని వెంటనే రియాక్ట్ అయ్యారనమాట. అయితే ఇలాంటివి జరగకుండా చూసుకోండి. చాలా మందికి షేర్ చేయండి.